జూన్ 1 నుండి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ నిలుపుదల చేసింది ప్రభుత్వం. అంటే ఎండియు వాహనాల ద్వారా ఇకపై ఇంటింటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అది కేవలం కొద్దిమందికి మాత్రమే, కేవలం అంటే వికలాంగులకి లేదా వృద్ధులకి మాత్రమే ఈ పథకం అమలుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మిగతా వాళ్ళంతా కూడా పాత పద్ధతి ఏదైతే ఉందో, రేషన్ దుకాణం ఉంటుంది, అక్కడ రేషన్ డీలర్ ఉంటారు, ఆ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెళ్ళి వీళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యం కానీ లేదంటే షుగర్ కానీ ఏదైతే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుందో వాటికి సంబంధించినటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎండియు వాహనాల ద్వారా తరలించేటువంటి రేషన్ బియ్యం కూడా ఇంటింటికి వెళ్లకుండా కేవలం ఒక 4-5 బస్తాలు తీసుకొని వెళ్ళి అవసరం ఉన్నటువంటి ఒక 30% 40% పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రేషన్ రైస్ ఇస్తున్నారు. మిగతావన్నీ కూడా రేషన్ ఎవరైతే కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తంబ్ వేయించుకోవటం కానీ లేదంటే వాళ్ళతో సైన్ చేయించుకోవటం కానీ, కారణాలు ఏవైనా కానీ వాళ్ళకి అవసరం లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి వీళ్ళే కొనుగోలు చేస్తున్నారు. సో ఎన్నిసార్లు ప్రభుత్వాలు ఈ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇది ఒక కొలికి రానటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే దీనికి ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం 2-3 విషయాలను అయితే అన్వేషిస్తుంది. అందులో ఒకటి ఏంటంటే రేషన్ బియ్యానికి బదులుగా, అంటే రేషన్ మనం రైస్ ఎంతకైతే కొంటున్నామో, ఎంత చెల్లించి అయితే కొంటున్నామో అంతే మొత్తాన్ని ఒక్కొక్క కుటుంబానికి, అంటే 20 కేజీలు బియ్యం ఇస్తారు కాబట్టి ఆ బియ్యంకి సరిపడా డబ్బులే ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన అవుతుంది. అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే రేషన్ బియ్యానికి బదులుగా ఇంట్లో కావాల్సినటువంటి నిత్యావసరాలు, అది కందిపప్పు లేదా కిరోసిన్ లేదా పెట్రోల్ ఇంకేదన్నా కావచ్చు, ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వగలిగింది. అది షుగర్ కానీ లేదంటే గతంలో గోధుమలు ఇచ్చేవాళ్ళు. వీటితో పాటు ఇప్పుడు తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో, మనం మిల్లెట్స్ అని చెప్పుకునేటువంటి రాగులు కానీ సజ్జలు కానీ కొర్రలు కానీ ఇలాంటివి కూడా తీసుకొని వస్తే, అంటే తినగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మిల్లెట్స్ మీద ఆధారపడే వాళ్ళు ఖచ్చితంగా వాటి అవసరం, వాటి ఇదంతా ఆరోగ్యం, వాటి వల్ల వచ్చేటువంటి ఆరోగ్యం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాటిని ఎంకరేజ్ చేస్తూనే మరోవైపు ఈ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తుంది. అయితే ప్రభుత్వం ముందు ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్ ఏంటంటే, ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి తరలించాలి అంటే, ఇప్పుడు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా మనకి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎక్కువగా పండించేది ధాన్యమే పండిస్తారు, వరి ధాన్యం ముఖ్యంగా. అలాంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, దాన్ని సబ్సిడీ రూపంలో పేదలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ఒక చైన్ లాగా, ఒక సైక్లింగ్ లాగా వాళ్ళ దగ్గరే కొనటం, రైతుల దగ్గర కొనటం, మళ్ళీ అవి తీసుకొచ్చి పేదలకు ఇవ్వాలని ప్రయత్నం చేయటం, రేషన్ మాఫియా ద్వారా అవి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవటం లాంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవాళ లేదా రేపా లేదంటే 2 నెలలకి జరుగుతుందా తెలియదు, కానీ ఖచ్చితంగా పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి అవినీతి ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది దగ్గర నుంచి, రేషన్ డీలర్ల దగ్గర నుంచి, పై స్థాయిలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి డిఎస్ఓ స్థాయి అధికారి వరకు అందరికీ ప్రతి ఒక్క ఎవరి స్థాయిలో వాళ్ళకి మామూళ్ళు అందుతూ ఉంటాయి. అదేవిధంగా జరగాల్సిన వ్యవహారం అంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అంశంలో గతంలో మనకి తీర ప్రాంతంలో ఒక షిప్లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కూడా పెద్ద ఎత్తున పట్టుకోవటం, దాన్ని ప్రత్యేకంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తనిఖీలు చేయటం, వాటన్నింటినీ కూడా సీజ్ చేయాలని ఆదేశించడం, ఇవన్నీ కూడా వ్యవహారాలు జరిగినాయి. ఇలాంటి నేపథ్యంలో అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వద్ద పౌర సరఫరాకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. ఇప్పుడు దాన్ని కూడా ప్రక్షాళన చేయాలి ఖచ్చితంగా, లేదంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీ నెరవేరేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుండి డీలర్ల వ్యవస్థ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల వరకు ప్రతి అంశంలో ప్రతి చోట సమీక్ష జరిపితే కానీ వాటి దగ్గర ఎక్కడైతే ఈ రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయో, ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయో
ఆ సైక్లింగ్ ముఠా మొత్తాన్ని కూడా కట్టడి చేస్తే కానీ కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. అలా చేయాలంటే ఇప్పటికిప్పుడు రేషన్ బియ్యాన్ని కట్టడి చేసే కంటే రేషన్ బియ్యం అంటే వరి ధాన్యానికి బదులుగా ప్రజలకు ఏవైతే అవసరం ఉందో వాటిని ఇవ్వడం ద్వారా ఈ సైక్లింగ్ ఏదైతే రేషన్ మాఫియా ఉందో ఈ మాఫియాకి అడ్డుకట్ట వేయచ్చు. ఫస్ట్ ఒకసారి ఈ మాఫియాని బ్రేక్ చేశారంటే ఆటోమేటిక్గా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అన్ని వర్గాలు కూడా సెటరేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్కన ప్రతినిత్యం అవసరమైనటువంటి షుగర్ అది అందుబాటులో ఉండదు. అదేవిధంగా గోధుమలకు సంబంధించినటువంటి గతంలో గోధుమలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవి అందుబాటులో లేవు. దానికి బదులుగా రాగులు అదేవిధంగా మిగతా తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్తుంది. అది 1-2 సందర్భాల్లో ఇచ్చారు, కానీ కొన్ని ప్రాంతాల్లో దాని తర్వాత అవి పూర్తి స్థాయిలో అయితే అందుబాటులో రావడం లేదు. ఇప్పుడు వాటిని రీప్లేస్ చేయడం అంటే ధాన్యానికి ఈ వైట్ రైస్కి రీప్లేస్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ తృణధాన్యాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పాటు చేయడం ద్వారా రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయచ్చు. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే వైట్ రైస్ ఎక్కువగా ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్తున్నాయి కాబట్టి ఒక్కసారి ఆ లింక్ అనేది కట్ చేసేస్తే మిగతా అన్నీ కూడా సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయనేటువంటి ఆలోచనతో పౌర సరఫరాల శాఖ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఇప్పటికే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రభుత్వం తీసుకోబోయే ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో ఈ చర్యల ద్వారా రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సబ్సిడీ రూపంలో ఈ రాష్ట్రంలో అంటే ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం 1,40,00,000 రేషన్ కార్డులు ఉంటే దాదాపుగా 90 lakhsకి సంబంధించినటువంటి రేషన్ కార్డులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రేషన్. అప్పుడు అవి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ రేషన్ కానీ ఈ మొత్తం కూడా ప్రతి ఒక్క వినియోగదారుడికి అందాలంటే క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అవి త్వరలోనే సత్ఫలితాలు ఇవ్వాలని ఆశిద్దాం.